హలో అండి. ఈరోజు మన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఫైనాన్షియల్ మార్కెట్లలో భలే ఆసక్తికరమైన కానీ అంతే జాగ్రత్తగా వాడాల్సిన ఒక హై స్టేక్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ వ్యూహాన్ని డీకోడ్ చేద్దాం. దాని పేరే షార్ట్ స్ట్రాడల్. ఇది రిస్క్ మేనేజ్మెంట్ గురించి, అలాగే మార్కెట్ కదలికలను మనం అంచనా వేసే విధానం గురించి చాలా విషయాలు నేర్పుతుంది. సాధారణంగా స్టాక్ మార్కెట్ అనగానే ధరలు పైకి వెళ్ళాలి లేదా కిందకి పడాలి, అప్పుడే కదా లాభాలు వస్తాయి అనుకుంటాం. కానీ నాకొక విషయం చెప్పండి, మార్కెట్ అస్సలు కదలకుండా అలా స్తబ్దుగా ఉన్నప్పుడు కూడా లాభాలు ఎలా వస్తాయి? వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఒక న్యూట్రల్ ఆప్షన్ సెల్లర్కి మార్కెట్ ఏ దిశలోనూ కదలకుండా ఉండటమనేది నిజంగా పండగే. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనం ఈరోజు కవర్ చేయబోయే ముఖ్యమైన టాపిక్స్ ఇవే. ముందుగా న్యూట్రల్ మార్కెట్ వ్యూహం అంటే ఏంటో చూద్దాం. ఆ తరువాత షార్ట్ స్ట్రాడల్ మెకానిక్స్, ఒక చక్కటి పిక్నిక్ ఉదాహరణ, రిస్క్ వర్సెస్ రివార్డ్, బ్రేక్ ఈవెన్ పాయింట్స్, అలాగే వొలటైలిటీ తెచ్చే ప్రమాదం గురించి మాట్లాడుకుందాం. మొదటి విభాగం న్యూట్రల్ మార్కెట్ స్ట్రాటజీ, కదలిక లేని మార్కెట్ నుండి లాభం పొందడం. అసలు ఈ నాన్ డైరెక్షనల్ వ్యూ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ ఎటూ వెళ్లదు, పైకి వెళ్లదు, కిందికే పడదు, ఒకే పాయింట్ దగ్గర అలా ఆగిపోయి కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. ఒక ఆప్షన్ సెల్లర్కి ఇదే బెస్ట్ టైం తెలుసా? ధర అలా స్థిరంగా ఉంటే ఆప్షన్స్ ప్రీమియం టైం గడిచే కొద్దీ కరిగిపోతుంది కదా, అదే వాళ్లకి డైరెక్ట్గా లాభంగా మారుతుందన్నమాట. రెండవ విభాగం షార్ట్ స్ట్రాడల్ మెకానిక్స్. అసలే ట్రేడ్ని ఎలా నిర్మించాలి అని చూద్దాం. ఇది వినడానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించినా దీని సెటప్ చేయడం చాలా ఈజీ. కరెక్ట్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, మనం ఖచ్చితంగా ఒకే ఎక్స్పైరీ డేట్ని ఫిక్స్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్, ప్రస్తుత మార్కెట్ ధర ఎక్కడైతే ఉందో సరిగ్గా ఎట్ ద మనీ అంటే ఏటీఎం వద్ద ఉన్న కాల్ ఆప్షన్ను సెల్ చేయాలి. ఇక థర్డ్ స్టెప్, అదే స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్న ఏటీఎం పుట్ ఆప్షన్ను కూడా సేల్ చేయాలి. అంతే, ఈ రెండింటినీ ఒకేసారి అమ్మడం ద్వారా మన స్ట్రాటజీ యాక్టివేట్ అవుతుంది. ఇక మూడవ విభాగం ప్రశాంతమైన లోయ. ఈ కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి ఉదాహరణ చూద్దాం. ఒక్కసారి ఇలా ఇమాజిన్ చేసుకోండి, 2 పెద్ద కొండల మధ్య ఒక ఇరుకైన లోయ ఉంది. అక్కడ మీరు ఒక మంచి పిక్నిక్ సెటప్ చేసుకున్నారు. వాతావరణం చాలా ప్రశాంతంగా, గాలి ఊగకుండా ఉన్నంతవరకు ఆ పిక్నిక్ భలే ఎంజాయ్ చేస్తారు, రైట్? ఈ స్ట్రాటజీ కూడా అంతే అండి. మార్కెట్ వాతావరణం ప్రశాంతంగా ఉండి ఒకే దగ్గర కన్సాలిడేట్ అవుతున్నంతవరకు ఆప్షన్ సెల్లర్ ప్రీమియమ్స్ రూపంలో మంచి లాభాలు కలెక్ట్ చేసుకుంటాడు. ఆ ప్రశాంతతే అతనికి సేఫ్టీ వలయం. నాల్గవ విభాగం ప్రీమియం రివార్డ్స్ వర్సెస్ అపరిమితమైన రిస్క్. ఇక్కడే మనం చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచించాలి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదే రిస్క్ అండ్ రివార్డ్ మధ్య ఉన్న భారీ తేడా. రివార్డ్ వైపు చూస్తే ట్రేడ్ తీసుకున్న వెంటనే సెల్లర్ అకౌంట్లో పడే ఆ ప్రీమియం మాత్రమే వాళ్ల మ్యాక్సిమం ప్రాఫిట్. మార్కెట్ ఎంత సైలెంట్గా ఉన్నా సరే ఆ ప్రీమియంకు మించి ₹1 కూడా ఎక్స్ట్రా రాదు. కానీ రిస్క్ వైపు చూడండి, ఒకవేళ మార్కెట్ ఒక్కసారిగా భారీగా పెరిగినా లేదా పడిపోయినా సరే ఆ నష్టాలకసలు లిమిట్ ఉండదు. లిటరలీ అన్లిమిటెడ్ రిస్క్ అన్నమాట. ఆలోచిస్తే కొంచెం భయంగానే ఉంటుంది కదా. ఐదవ విభాగం బ్రేక్ ఈవెన్ పాయింట్స్ కనుగొనడం. ఇందాక చెప్పుకున్న ఆ సేఫ్ లోయ యొక్క అంచులు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సో, ఆ సేఫ్ జోన్ ఎక్కడి వరకు ఉందో లెక్కించడం చాలా ముఖ్యం. మనకు పైన కింద 2 బౌండరీలుంటాయి. హయ్యర్ బ్రేక్ ఈవెన్ ఎలా వస్తుందంటే మన స్ట్రైక్ ప్రైస్కి మనకు అందిన నెట్ ప్రీమియంను ప్లస్ చేయాలి. అలాగే లోయర్ బ్రేక్ ఈవెన్ కావాలంటే అదే స్ట్రైక్ ప్రైస్ నుంచి మనకు వచ్చిన నెట్ ప్రీమియంను మైనస్ చేయాలి. ఎక్స్పైరీ నాటికి మార్కెట్ ఈ 2 మ్యాథమెటికల్ నంబర్స్ మధ్య ఉన్నంతవరకే ఆ ట్రేడ్ సేఫ్. ఆ అంచులు దాటి మార్కెట్ కదిలితే ఇక రిస్క్ మొదలైనట్టే. ఇక చివరిదైన 6వ విభాగం వొలటాలిటీ లేదా అస్థిరతతో వచ్చే ప్రమాదం. అంటే మన పిక్నిక్ లోయలో తుఫాను తాకినప్పుడు ఏం జరుగుతుంది? మార్కెట్ ఏదైనా ఒక దిశలో కదిలితే గనక అత్యంత దారుణమైన నష్టాలను చూడాల్సి వస్తుంది. ఇది చాలా కఠినమైన వాస్తవం. ఆప్షన్ బయర్స్కి మార్కెట్లో భారీ మూమెంట్ వస్తే పండగలాగా ఉంటుంది, కానీ షార్ట్ స్ట్రాడల్ వాడే సెల్లర్లకు మాత్రం అది ఒక పీడకల లాంటిది. ఆ ప్రశాంతత పోయి వొలటాలిటీ ఎంటర్ అయితే చాలు, ఇందాక మనం మాట్లాడుకున్న ఆ అన్లిమిటెడ్ రిస్క్ డైరెక్ట్గా వచ్చి తలుపు తడుతుంది. సో, ఈ పాయింట్స్ అన్నీ చూస్తే మనకొక క్లారిటీ వచ్చే ఉంటుంది.
ఇది న్యూ కమర్స్ కోసం కాదు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు మాత్రమే వాడే అత్యంత ప్రమాదకరమైన స్ట్రాటజీ ఇది. రాబోయే రోజుల్లో మార్కెట్లో వోలటాలిటీ చాలా తక్కువగా ఉంటుందని పక్కా అంచనా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని అమలు చెయ్యాలి. ముఖ్యంగా దీన్ని వాడే సెల్లర్ ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. ఏమాత్రం తేడా కొట్టి మార్కెట్ దిశ మారినా సరే వెంటనే ఎగ్జిట్ అయిపోయి నష్టాన్ని కంట్రోల్ చేసుకునే స్పీడ్ ఉండాలి. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ ఆఖరి ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి. ముందుగా తెలిసిన ఆ కొద్దిపాటి ప్రీమియం లాభం కోసం మార్కెట్ అనే అపరిమితమైన తుఫానును ఎదుర్కోవటం నిజంగా అంటారా? దీనికి ఆన్సర్ మీ రిస్క్ మేనేజ్మెంట్ కెపాసిటీ మరియు మార్కెట్ వాతావరణంపై మీకున్న అంచనాల మీదే ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ఈ కాంప్లెక్స్ స్ట్రాటజీ వెనుకున్న లాజిక్ మీకు బాగా అర్థమైందని ఆశిస్తున్నాను. మనం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు పీడీఎఫ్ అని కామెంట్ చేయగలరు.